నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, గురువారం రోజు మనం చేసే కొన్ని పనులు మన సౌభాగ్యానికి ఎలా అడ్డుపడతాయో వాటి వెనుకున్న సాంప్రదాయ నమ్మకాలేంటో తెలుసుకుందాం. మరి గురువారం రోజున మనం చేసే కొన్ని అలవాట్లు మన మంచికి అడ్డుపడుతున్నాయా అంటే అవుననే అంటాయి మన సంప్రదాయాలు. చాలామందికి తెలియకుండానే చేసే కొన్ని పనులు శ్రేయస్సుకు మంచిది కాదంట. మరి అవేంటో వాటి వెనుక ఉన్న కారణాలేంటో ఈరోజు వివరంగా చూద్దాం. అయితే గురువారం రోజు ఏం చేయకూడదో తెలుసుకునే ముందు అసలు గురువారానికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది, ఆ రోజుని ఎందుకు అంత ప్రత్యేకంగా చూస్తారో అర్థం చేసుకోవాలి. అప్పుడుగాని ఆ నియమాల వెనుక ఉన్న అసలు విషయం మనకర్థం కాదు. గురువారాన్ని బృహస్పతి వారం అని కూడా అంటారు. ఈ బృహస్పతి ఎవరో కాదు, సాక్షాత్తూ దేవతలకే గురువు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి లేదా గురుగ్రహం మన జీవితంలో అభివృద్ధికి, ఆధ్యాత్మికతకి, విజయానికి కారణమవుతుందన్నమాట. అందుకే గురువారం రోజు మనం చేసే పనులు మన జీవితం మీద చాలా గట్టి ప్రభావాన్ని చూపిస్తాయని బలంగా నమ్ముతారు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. బృహస్పతికి విష్ణుమూర్తికి మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంది. ముఖ్యంగా గమనిస్తే ఇద్దరికి ఇష్టమైన రంగు పసుపు. అందుకే కదా గురువారం పసుపు రంగుకి అంత ప్రాధాన్యత ఇస్తాం. ఈ కారణం వల్లే గురువారం చాలా శుభప్రదమైన రోజుగా పరిగణిస్తారు. సరే, ఇప్పుడు ఈ నియమాల వెనక ఉన్న ఒక పాత కథ విందాం. గురువారం పవిత్రతను మనం ఎందుకు కాపాడాలి, ఒకవేళ అలా చెయ్యకపోతే ఏం జరుగుతుంది అన్నదానికి ఈ కథ ఒక చక్కటి ఉదాహరణ. అనగనగా ఒక రాణి ఉండేది. ఆమెకు సంపదకు ఏ లోటూ లేదు. కాని రోజులు గడిచే కొద్దీ రోజూ చేసే పూజలు, దానధర్మాలు ఆమెకు ఒక రకమైన విసుగు తెప్పించాయి. ఇంత అదృష్టమున్నా ఆమెలో అసంతృప్తి మొదలైంది. సరిగ్గా అలాంటి సమయంలోనే ఒక సాధువు ఆమె దగ్గరికొచ్చాడు. అప్పుడు ఆ రాణి తన మూర్ఖత్వంతో, ఓ సాధూ, ఈ దానధర్మాలతో నేను విసిగిపోయాను. ఈ సంపదంతా పోయి నేను ప్రశాంతంగా ఉండటానికి ఏదైనా మార్గం చెప్పండి అని ఒక వింత కోరిక కోరింది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది గదా. ఆ వచ్చిన సాధువు సాక్షాత్తూ బృహస్పతే. ఆయన ఆమె కోరిక ప్రకారం సంపదను నాశనం చేసే కొన్ని పనులు చెప్పాడు. అవేంటంటే, గురువారం తలస్నానం చెయ్యి, బట్టలు చాకలికివ్వు, భర్తను గడ్డం చేసుకోమను, ఇలా ఏవైతే పవిత్రమైన పనులకు పూర్తిగా వ్యతిరేకమో అవన్నీ చెప్పాడు. పాపమా రాణీకి విషయం తెలియక వాటినే గుడ్డిగా పాటించడం మొదలుపెట్టింది. ఇంకేముంది, ఆయన చెప్పినట్టు చేసిన కొద్ది వారాల్లోనే ఆ రాణి, రాజు సర్వం కోల్పోయి తీవ్రమైన పేదరికంలోకి వెళ్ళిపోయారు. చూశారా, ఆమె చేసిన చిన్న చిన్న పొరపాట్లే వారి పతనానికి ఎలా దారితీశాయో. ఈ కథ నుండే గురువారం నాడు ఏ పనులు చేయకూడదు అనే నియమాలు వచ్చాయని మన పెద్దలు చెబుతారు. సరే, ఆ రాణి చేసిన పొరపాట్ల ఆధారంగా సంప్రదాయం ప్రకారం గురువారం నాడు అస్సలు చెయ్యకూడనే ఆ 6 ముఖ్యమైన తప్పులేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా తప్పు నంబర్ 1. ఇది మన వ్యక్తిగత శుభ్రతకు సంబంధించింది. చాలామంది తెలియక చేసే పొరపాటిది. అవేంటంటే, గురువారం రోజు తలస్నానం చేయటం, గోళ్లు కత్తిరించుకోవటం, అలాగే మగవాళ్లు గడ్డం గీయటం లేదా ట్రిమ్ చేసుకోవటం. ఈ పనులను ఆ రోజు అస్సలు చేయకూడదని చాలా బలంగా నమ్ముతారు. మరి ఎందుకు చేయకూడదు అంటే, ఆ రోజు మనలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రీకృతమై ఉంటుందక. ఇలాంటి పనులు చేయడం వల్ల ఆ మంచి శక్తి అంతా బయటకు పోతుందని, బృహస్పతి ప్రభావం బలహీనపడుతుందని ఒక నమ్మకం. ఇక రెండో తప్పు, ఇది మన ఇంటి పనులకు సంబంధించింది. అంటే గురువారం రోజు బట్టలు ఉతకడం, ఇల్లు మొత్తం శుభ్రం చెయ్యడం, బూజులు దులపడం వంటివి చెయ్యకూడదంటారు. కొన్ని చోట్లయితే స్నానానికి సబ్బు కూడా వాడకుండా ఉంటారు. తర్వాత మూడో తప్పు మన ఆహారపు అలవాట్ల గురించి. ఆ రోజు మనలోని శక్తిని కాపాడుకోవాలంటే ఇది చాలా ముఖ్యం. ఆ రోజు మనలో సాత్విక శక్తిని పెంచుకోవాలి. అందుకని ఉప్పు వాడకాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిది, ముఖ్యంగా ఉపవాసం చేసేవాళ్లు. అలాగే మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లిలాంటి తామసిక గుణమున్న పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతారు. సరే, ఇక 4వ తప్పు. ఇది మనం వేసుకునే బట్టల గురించి. మనం ముందే అనుకున్నాం కదా, పసుపు రంగు బృహస్పతికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టమని. అందుకే ఆ రోజు పసుపు లేదా బంగారు రంగు బట్టలు వేసుకోవాలి. అలా కాకుండా నలుపు, ముదురు నీలం లాంటి రంగులు వేసుకుంటే ఆ రోజు ఉన్న పాజిటివ్ ఎనర్జీని మనం అందుకోలేమని నమ్ముతారు. ఓకే, ఇప్పుడిదాకా ఏం చెయ్యకూడదో చూశాం. మరిప్పుడు ఏం చేస్తే మంచిది? మన జీవితంలోకి సౌభాగ్యాన్ని ఎలా ఆహ్వానించాలి?
ఆ మార్గాలేంటో చూద్దాం. చూసారా, ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు చెయ్యకూడనివి, మరోవైపు చెయ్యాల్సినవి. తలస్నానం బదులు పసుపు బట్టలు వేసుకోవడం, ఉప్పు తినడం బదులు పసుపు రంగు వస్తువులు దానం చేయడం. ఇది కేవలం నియమాలు పాటించడం కాదు, మన శక్తిని నెగటివ్ నుంచి పాజిటివ్ వైపు మళ్లించడం అన్నమాట. మరి ఆ పాజిటివ్ పనులేంటంటే: 1. పసుపు రంగు బట్టలు ధరించడం. 2. విష్ణుమూర్తిని లేదా బృహస్పతిని పూజించడం. 3. శనగపప్పు, పసుపు బట్టలు లేదా అరటిపండుల్లాంటివి దానం చేయడం. 4. ఉపవాసముండటం లేదా ఉప్పు లేకుండా భోజనం చేయడం. 5. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురువే నమః అనే గురుమంత్రాన్ని జపించడం. ఇవి చాలా సింపుల్, కానీ చాలా శక్తివంతమైనవి. సరే, ఇవన్నీ చూశాక ఒక ప్రశ్న వస్తుంది. ఇవి కేవలం మూఢనమ్మకాలా, లేక వీటి వెనుక ఏదైనా లోతైన తత్వముందా? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. చూడండి, ఈ ఆచారాలు కేవలం నియమాలే కాదు, అవి ఒక రకమైన వారపు క్రమశిక్షణ లాంటివి. మన పనులను, మన ఆలోచనలను అభివృద్ధి, జ్ఞానం, సమృద్ధి లాంటి మంచి విషయాలతో అనుసంధానం చేయడానికి ఇవి సహాయపడతాయి. వారంలో ఒక్కరోజైనా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి, మనసును ఒకచోట పెట్టడానికి ఇదొక మంచి మార్గం. ఇది మనలో అంతర్గత మార్పును కూడా తీసుకొస్తుంది. మరి ఇలాంటి ప్రాచీన ఆచారాలు ఇప్పటి మన ఆధునిక జీవితంలో మనస్సును నిలకడగా ఉంచుకోవడానికి ఎలా స్ఫూర్తినిస్తాయి? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. మన పూర్వీకులు చెప్పిన విషయాలు ఇప్పటికీ మనకు ఎంతవరకు ఉపయోగపడతాయో ఆలోచించడం మనందరికీ చాలా అవసరం.